నేను అసలు కూడా ఉంటున్నాను లేవా ఈ మధ్య వచ్చి 4 రోజులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం నిన్న అన్ని ప్రాజెక్ట్ కమిటీ ఎన్నికలు జరగడం జరిగింది. దాని విధంగా మన ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో మోపాడు మీడియం ఇరిగేషన్ సంబంధించి నిన్న కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ కమిటీ ఎన్నికల్లో చైర్మన్గా కంబాలదిన్న నీటి సంఘం అధ్యక్షులు తుంచుకొండయ్య గారిని ఎన్నిక చేయడం జరిగింది. అలాగే వైస్ చైర్మన్గా మోపాడు నీటి సంఘం అధ్యక్షులు మోరుబోయిన నరసింహారావు గారిని ఎన్నిక చేయడం జరిగింది. కనిగిరి శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ ముక్కు ఉగ్గనేశ్వరరెడ్డి గారు నిన్న కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నందువల్ల నిన్న అటెండ్ కాలేకపోయారు. సార్ ఈరోజు వస్తానని చెప్పారు కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెల్లిగొండ ప్రాజెక్టు నీటిని మన రిజర్వాయర్కి తీసుకురాగలిగితే ఇక్కడ తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి నేను ఈ సభాముఖంగా కోరుతా ఉన్నాను. ముందుగా మన కనిగిరి శాసనసభ్యుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, పోవ వెంకటేశ్వర మామ గారికి, మా ఎమ్మెల్యే గారు మన ఉగ్ర నరసింహారెడ్డి గారు మాకు ఈ పదవి ఇచ్చినందుకు ఆయన ఎల్లవల్ల ఎప్పుడు ఆయన మర్చిపోవని కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నామంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ చెరువు ప్రాజెక్టు పోయిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ పెట్టలేదు ఎలక్షన్స్, కానీ మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో మన మాపాడు చెరువు ప్రాజెక్టుకు మన సోదరుడైన సుంచు కొండయ్య గారిని సూపర్ చైర్మన్గా, మళ్ళా ఈ చిన్న చిన్న చెరువులు 8 ఉన్నాయి. 8 చెరువులు కూడా మన డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అన్నగారు ఏకగ్రహంగా చేయాలి అని చెప్పేసి అందరికి ఆర్డర్ ఇచ్చాడు. అందువల్ల అందరూ కూడా ఎక్కడ ఎలక్షన్స్ అనేది ఏం జరగకుండా మన కనిగిరి నియోజకవర్గంలో చెరువులన్నీ కూడా నిన్న ఏకగ్రహంగా అయినందుకు కూడా వాళ్ళందరికీ కూడా రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను. గ్రామ ప్రజలు మొత్తానికి కూడా నన్ను ఏకగ్రంగా చైర్మన్ చేసేదానికి 100కి 100 పాళ్ళు ఒప్పుకున్నట్టుగా నేను ఏకీభవిస్తున్నాను. ఇందుకు గాను ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే, రైతులు చెరువులో నీళ్ళు ఉన్నాయి కానీ ఆ నీళ్ళు సద్వినియోగం చేసుకునేదానికి నాదేం పోయిందని నీళ్ళు చెరువుల్లో నీళ్ళు వచ్చి నీళ్ళే నా కై బారిన తర్వాత వంక వదిలేయటము అవి జరుగుతున్నాయి. కానీ మనం అందరం రైతులు ఒక రకంగా ఆలోచిస్తే ఆ నీళ్ళు సద్వినియోగం చేసుకుంటేనే మనకు కిందోడికి అందుతాయి. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన రైతు సోదరులకి మరి ఈరోజు ప్రత్యేకంగా ప్రమాణ స్వీకారం నిర్ణయం చేసి ఈరోజు కార్యక్రమాన్ని వద్దన్న కానీ కాదన్న పెట్టాలని చెప్పేసి తలపెట్టిన మన సూపర్ చైర్మన్ తుంచుకొండయ్య గారికి, మరి అదేవిధంగా నరసింహరావు గారికి, మరి గురుస్వామి, మరి అదేవిధంగా ప్రసాద్ గారు, అశోక్, వీళ్ళందరూ ఈ చెరువు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది ఒక బాధ్యతగా తీసుకొని చేయగలిగితేనే దీనికి అర్థం ఉంటుంది. నేను కొండయ్య గారికి కూడా చెప్పేది, మీరు విజయవాడ వెళ్తే కుదరదు, ఇక్కడ బాధ్యత చాలా కాంపిటీషన్ ఉన్నది, కానీ అందరూ మీ మీద కొద్ది నమ్మకంతో గతం నుంచి పార్టీలో ఉన్నాడు, పార్టీకి సేవ చేసి అదేవిధంగా ఈ చెరువు పట్ల కూడా శ్రద్ధ చూపుతారనే ఉద్దేశంతోనే అందరినీ ఒప్పించి ఈరోజు మనం ఇక్కడ రైతులందరూ మీకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినందుకు
మనం చేయాల్సిన బాధ్యత ఇది. ఎమ్మెల్యే పల్లెరు నాకెందుకు ఎంబై విజయవాడ చైర్మన్ అయిన కానీ కూర్చుంటే కుదరదు. ఎందుకంటే నేను కొంత ముక్కుసూటిగా మాట్లాడతాను. అందరికీ బాధ కలిగినా నా తత్వం మన ప్రాంతం బాగుపడాలి. ఈరోజు చెరువు దగ్గర ఉంది, 2 బస్తాలు సిమెంట్ తక్కువ వేస్తే రేపు నీళ్ళు వదినప్పుడు ఆ చెరువు కట్టంతా సిమెంట్ లేయర్ మొత్తం పోద్ది. మళ్ళా చేయాలంటే అది అయ్యే పని కాదు. కానీ అది దగ్గర ఉండి ఆ రోజు వాడిని జాగ్రత్తగా మనం దాని మీద సూపర్విజన్ చేస్తే ఆటోమేటిక్ చేసే కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ దాని మీద ఒక శ్రద్ధ చూపుతారు. అంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని చేసినా కూడా దానికి సార్థకత ఉండదు. కాబట్టి ఇది మన ప్రాంతంలో ముఖ్యంగా ఇది క్షామపీడిత ప్రాంతం. ఒక్క చుక్క నీళ్ళు, ఒక్క అడుగు నీళ్ళైనా కూడా మనం వేస్ట్ చేయడానికి లేని పరిస్థితి. అందుకే నేను మొన్నే చెప్పాను మన వాళ్ళందరికీ, ఇక్కడ నుండి చేపల చెరువు మీద ఎవరు కాదు, ఓన్లీ యానాదులే వాళ్ళు ఎంటర్టైన్ చేస్తారు తప్ప బయట ఎవరు పట్టుకోవడానికి ఇచ్చే అవకాశం ఇక్కడ నుంచి ఈ కాంట్రాక్ట్ పద్ధతి అనేది ఎత్తేస్తాం. ఎందుకంటే ఈ చేపల కాంట్రాక్టర్ వాళ్ళు ఏమవుతుందంటే ఈ నీళ్ళ ఒత్తిడి తీసుకురావడం రకరకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మనకి ఆ నీళ్ళ అవసరం అనేది మీకు అర్థం కావట్లా. ఈ ప్రాంతాల్లో తాగే నీళ్ళకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నేను అందరికీ ఏం చెప్తుంటానంటే, రైల్వేలో దేనికి అడుగుతున్నామంటే ఎప్పుడైనా నీరు ఎద్దడి వస్తే ట్యాంకర్ల ద్వారా మన నీళ్లు కృష్ణానది తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో నాకు ఆ భయంతో నేను తొందరగా రైల్వే లైన్ నిర్మించమని కోరుతూ ఉంటాను. ఎందుకంటే గతంలో మహారాష్ట్రలో సోలాపూర్ కానీ కోలాపూర్ ఏరియాలో మన వాళ్ళందరూ పనిచేసి ఉంటారు. నీళ్ళకి ఇబ్బంది వచ్చి ట్యాంకర్ల ద్వారా తీసుకురావడం జరిగింది. ఏది వ్యాగన్స్, రైల్వే వ్యాగన్ ద్వారా తెస్తే ఊర్లలో వచ్చి పట్టుకునే పరిస్థితి వచ్చింది. మంది క్షామపీడిత ప్రాంతం కాబట్టి ఇక్కడ పట్టే ప్రతి చెరువు, ప్రతి చుక్క నీరుని మనం ప్రతి చెక్ డ్యాముల ద్వారా కానీ చిన్న చిన్న చెరువుల్లో కానీ బాగా చేసుకొని ఏదైనా ఎక్కడ ఇబ్బంది ఉన్నా అవసరమైతే గ్రామస్తులందరం కూడా తలా 10 రూపాయలు వేసుకొని ఆ చెరువు నీరు వేస్ట్ కాకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. మీరు కోరినట్టు వెలుగొండ ప్రాజెక్టు అది కంప్లీట్ అయిన తర్వాత అది పెద్ద విషయమేం కాదు. వెలుగొండ మనకి ఇవ్వకుండా బయట 10,000 లేదా అవతల ఏరియా పోయేటట్టు మనం చూస్తూ ఉండే పరిస్థితి ఉండదు. తప్పకుండా సిఎస్పురం చెరువు నుంచి దీనికి అనుసంధానం చేసి తద్వారా ఈ కింద మన రిజర్వాయర్లు కూడా ఇవన్నీ అనుసంధానం చేసి మొత్తం పారుదల తీసుకునే దానికి 100% కృషి చేస్తాం. దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. ఆల్రెడీ దాన్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. మీకు తెలుసు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పాలనలో ఒక్క రోడ్డుని ఎక్కడ నేసారా? ఎంతసేపు దొంగ బిల్లులు, బ్లీచింగ్ బిల్లులు, లేకపోతే ఇంకోటి చేయకుండా ఎన్ఆర్జీసీ డబ్బులే డ్రా చేయాలని చూశారు తప్ప ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో దాదాపు కనిగిరి నియోజకవర్గంలో ఒక ఎన్ఆర్జీసీ ద్వారానే 26 కోట్ల రూపాయలు 26 కోట్ల రూపాయలతో ఈరోజు రోడ్లు కానీ మనం అన్ని వేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వీడియో టెలికాన్ఫరెన్స్లు పెట్టి దాదాపు 2 నెలల నుంచి చెప్తూ ఉన్నారు. మన కార్యకర్తకు 5 లక్షల రూపాయలు మనం బెనిఫిట్ ఇద్దాం. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు 5 లక్షలు మనకు సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయలు బెనిఫిట్ చెప్తామని చెప్తే ఆర్థికంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇది కట్టుకుంటే ఆ కుటుంబాలకు ఆసరా. నాకేదైనా జరిగితే పెద్ద ఇబ్బంది ఉండదు. ఒకరోజు పిల్లలు మా నాన్న లేరని ఏడుస్తారు, నెక్స్ట్ రోజు బాగుంటారు. కానీ అదే ఒక పేద కుటుంబాల్లో ఇంటి యజమాని చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షలు మీరుగైనా ఆ రోజు మన పార్టీ తరఫున తీసుకెళ్తే పార్టీకి వాళ్ళు మనకు ఎప్పుడు అనుసంధానకర్తలుగా ఉంటారు. మన పార్టీ మీద అభిమానం ఉంటుంది, మన కుటుంబ సభ్యుడిగా ఉంటారు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటుంది. దయచేసి మన కార్యకర్తలు మనం కాపాడుకుందాం. మీకు ఏది అవసరమైనా కూడా నేను ముఖ్యమంత్రి స్థాయి కానీ కేంద్ర స్థాయి కానీ తీసుకెళ్లి మన ప్రాంత సమస్యలు మనం పరిష్కరించుకుందాం. మేము కూడా రెగ్యులర్ చేస్తాం. ఈ చెరువు ఇంకా డెవలప్ చేయడానికి మన శాయశక్తుల్లో కృషి చేస్తాం తెలియజేస్తూ వారిద్దరికి శుభాకాంక్షలు తెలుస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై తెలుగుదేశం. పత్రం అందజేస్తా ఉన్నారు. హలో అందరం మొత్తం యూత్ని పెట్టాలి అట్లా కూడా
సార్ నీకేం ఖర్చు కూర్చోరాదు పడవ కూర్చోండి